హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ ఉనికి అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాం. ఈ భారతదేశం ఉనికిలో మనం భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దు అనే టాపిక్ ని నేర్చుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఏవైతే వివాదాలు ఉంటాయో అవి నేర్చుకున్నాం. అదేవిధంగా పాకిస్తాన్తో సరిహద్దు గల భారతదేశ రాష్ట్రాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం భారతదేశం చైనాకు సరిహద్దు గల రాష్ట్రాలు, అదేవిధంగా ఏమైనా వివాదాలు ఉన్నాయా అనే అంశాన్ని నేర్చుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో చైనాతో సరిహద్దు గల రాష్ట్రాలు ప్రస్తుతం భారతదేశంలో ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హిమాచల్ ప్రదేశ్. ఏంటండి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ సిక్కిం. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్. ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్. వీటితో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కూడా చైనాతో సరిహద్దు ఉంటుంది. అదేంటంటే లడాక్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, దానితో పాటుగా ఒక కేంద్ర పాలిత ప్రాంతం లడాక్. మీరు ఈ రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ యూజ్ చేయండి. అదేంటంటే ఉషాలో యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ ఉషా అనే కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? మనకి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో చైనాతో సరిహద్దు గల రాష్ట్రాలు, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్తో మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. భారతదేశానికి చైనాకు మధ్య గల వివాదాలను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మన భారతదేశంలో చైనాకు గల సరిహద్దును ప్రధానంగా ఒక 3 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలుగా అండి? 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ఒకటి తూర్పు సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్, సెకండ్ది మధ్య సెక్టార్, మిడిల్ సెక్టార్, థర్డ్ది పశ్చిమ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్. మనకి తూర్పు సెక్టార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది కదండి, ఆ తూర్పు సెక్టార్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వైపు. అయితే మనకి మధ్య సెక్టార్ లో ఏమొస్తాయి అంటే ఉత్తరాఖండ్ కానీ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, ఇవి మనకి మధ్య సెక్టార్ లో రావడం జరుగుతుంది. అదే పశ్చిమ సెక్టార్ అంటే మనకి లడాక్ వస్తుంది. సో ఇలా మనం 3 భాగాలుగా విభజించవచ్చును. ముఖ్యంగా పశ్చిమ సెక్టార్ లో గల ప్రాంతాన్ని గమనించినట్లయితే ఇక్కడ భారతదేశం నుండి ఇప్పుడే చెప్పాను కదండి, ఏ ప్రాంతం ఉంటుంది? లడాక్ ప్రాంతం ఉంటుంది. అదే చైనా నుండి సిచియాంగ్ అనే ప్రాంతం ఉంటుంది. ఏ ప్రాంతం అండి? సిచియాంగ్ అనే ప్రాంతం ఉంటుంది. లడాక్ లో భారత్ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం ఏంటంటే ఆక్సాచిన్. ఏంటండి? ఆక్సాచిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ని సెక్టార్లండి? మొత్తం 3 సెక్టార్లు. ఒకటి తూర్పు సెక్టార్, 2 మధ్య సెక్టార్, 3 పశ్చిమ సెక్టార్. అదే పశ్చిమ సెక్టార్ లో గల మనకి ప్రాంతాన్ని గమనించినట్లయితే భారతదేశం నుండి ఏ ప్రాంతం ఉంటుందండి? ఈ పశ్చిమ సెక్టార్ లో లడాక్ ఉంటుంది. చైనా నుండి సిచియాంగ్ అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ లడాక్ లో భారత్ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం ఏంటి అని మనకి ఎగ్జామ్ లో అడగవచ్చు. ఏంటండి? ఆక్సాచిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆక్సాచిన్ మీరు గుర్తుపెట్టుకోండి. మనకి 1962వ సంవత్సరంలో భారతదేశం చైనా మధ్య జరిగిన ఒక యుద్ధంలో, ఆ యుద్ధం తర్వాత ఈ ఆక్సాచిన్ ప్రాంతాన్ని చైనా దేశం ఆక్రమించడం జరిగింది. ఎప్పుడండి? 1962లో భారతదేశం చైనా మధ్య యుద్ధం జరిగిన తర్వాత ఈ ఆక్సాచిన్ ప్రాంతాన్ని చైనా వారు ఆక్రమించారు. ఈ ఆక్సాచిన్ ప్రాంతం వద్ద ఒక సరిహద్దు రేఖను గుర్తించారు. ఒక సరిహద్దు రేఖను గీయడం జరిగింది. ఆ సరిహద్దు రేఖ పేరు ఏంటంటే LAC. ఏంటండి? LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. మనకు LOC అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉంటుంది. LAC అంటే భారతదేశానికి చైనాకి మధ్య ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన లడాక్ లో గల ముఖ్యమైనటువంటి ప్రముఖ వివాదాస్పద ప్రాంతాలను కనుక మనం గమనించినట్లయితే ఈ ప్రాంతాల పేర్లు మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ప్యాంగ్యాంగ్ సరస్సు. ఏంటండి? ప్యాంగ్యాంగ్ సరస్సు. సెకండ్ది గాల్వాన్ లోయ. ఏంటండి? గాల్వాన్ లోయ. థర్డ్ది దామ్చోక్. ఏంటండి? దామ్చోక్. ఫోర్త్ది గోగ్రా. ఫిఫ్త్ది చూగల్ సెక్టార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చూగల్ సెక్టార్ ని ఏమంటారంటే గేట్ వే ఆఫ్ లేగా అభివర్ణిస్తారు. ఏంటండి? గేట్ వే ఆఫ్ లేగా అభివర్ణిస్తారు. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం పేర్లు అనడానికి ఇబ్బందిగా ఉంటుంది. 1-2 సార్లు రివైజ్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. ప్యాంగ్యాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, ధామ్చోక్, గోగ్రా, చూగల్ సెక్టార్. ఈ చూగల్ సెక్టార్ ఏమని పిలుస్తారండి? గేట్ వే ఆఫ్ లేగా పరిగణిస్తారు. మనకి ఈ గాల్వన్ లే గురించి నేర్చుకుందాం. ఈ ప్రాంతంలో ప్రవహించే ప్రముఖ నది పేరు ఏంటంటే గాల్వన్. సో మనకి ఈ గాల్వన్ అనే నది పేరు మీద దీనికి గాల్వన్ లోయ అనే పేరు వచ్చిందా? కాదండి, గాల్వన్ అనే నది పేరు మీదుగా రాలేదు.
ప్రముఖ సాహస యాత్రికుడు రసూల్ గాల్వన్ పేరు మీదుగా ఈ లోయకి గాల్వన్ లోయ అనే పేరు పెట్టారు. కానీ ఇక్కడ ఒక నది కూడా ప్రవహిస్తుంది, దాని పేరు కూడా గాల్వన్. ఓకేనండి, ఇది ఆక్సాచిన్ ప్రాంతంలో జన్మిస్తుంది. ఈ గాల్వన్ నది ఎక్కడ జన్మిస్తుందండి? ఆక్సాచిన్ ప్రాంతంలో జన్మిస్తుంది. ఈ గాల్వన్ లోయకి పడమర వైపున వెస్ట్ సైడ్ మన లడాక్ ఉంటే, తూర్పు సైడ్ ఈస్ట్ వైపు ఆక్సాచిన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డైరెక్షన్స్ బేస్ మీద కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. గాల్వాన్ లో పడమర వైపున ఏముంటుందండి? లడాక్ ఉంటుంది. తూర్పు వైపు ఏముంటుంది? ఆక్సాచిన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే మరొక ప్రముఖమైన నది ఏంటంటే షోక్ నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ షోక్ నది గురించి గతంలో మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. షోక్ నది ఎక్కడ ప్రవహిస్తుంది అని. ఓకేనా అండి, మనకి ఇక్కడ కనిపించే ప్రముఖ నది ఏంటండి? షోక్ నది. షోక్ నది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ గాల్వన్ లోయ ప్రాంతంలో 2020 జూన్ 15న భారతదేశానికి చైనాకి మధ్య సైనికులలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మన తెలంగాణకు చెందిన సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారు మరణించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ గాల్వన్ లోయ వివాదం అనేది. ఓకేనండి, ఎవరు మరణించారు? కల్నల్ సంతోష్ బాబు గారు. ఏ జిల్లా? సూర్యాపేట జిల్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ధామ్చోక్ ప్రాంతం గురించి నేర్చుకుందాం. ఈ ధామ్చోక్ ప్రాంతం ఎక్కడుందండి? లడాక్ లో ఉంది. ఈ ధామ్చోక్ ద్వారా మన భారతదేశంలోనికి ఒక ప్రముఖ నది ప్రవేశిస్తుంది. ఆ పేరేంటో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? సింధు నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సింధు నది భారతదేశంలోనికి ఏ కనుమ ద్వారా ప్రవేశిస్తుంది, ఏ ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరిగింది. ప్రీవియస్ గా కూడా, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. దేని గుండా ప్రవేశిస్తుందండి సింధు నది భారతదేశంలోనికి? ధామ్చోక్. ధామ్చోక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లడాక్ లో ఉంటుంది. ఇక్కడ కనిపించే మరొక ప్రముఖ కనుమ కూడా ఉంటుంది. దాని పేరంటే ఉమ్లింగ్లా కనుమ. కొంచెం పేర్లు ట్విస్టింగ్ గా ఉంటాయండి, మీరు రివైజ్ చేయండి. 1-2 సార్లు చదవండి, ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ కనిపించే ప్రముఖ కనుమ పేరేంటండి? ఉమ్లింగ్లా కనుమ. అదే విధంగా మనకి ఇక్కడ కనిపించే ఒక ప్రముఖ పీఠభూమి కూడా ఉంటుంది. దాని పేరేంటంటే చాంగ్దాంగ్ పీఠభూమి. ఏ పీఠభూమి అండి? చాంగ్దాంగ్ పీఠభూమి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ కూడా. మనకి ధామ్చోక్ ద్వారా భారతదేశంలోనికి ప్రవేశించే నది ఏంటండి? సింధు నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కనిపించే ప్రముఖ కనుమ ఏంటి? ఉమ్లింగ్లా కనుమ. ఇక్కడ కనిపించే ప్రముఖ చాంగ్తా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మన భారతదేశానికి చైనాకి మధ్య ఒక ప్రముఖ ఒప్పందం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రముఖ ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం పేరు ఏంటంటే పంచశీల ఒప్పందం. ఏంటండి? పంచశీల ఒప్పందం. ఈ పంచశీల ఒప్పందం ఏ తేదీన జరిగిందని కూడా మనకి ఎగ్జామ్ లో ఇంతకుముందు అడిగారండి. ఎప్పుడండి? 1954 1954వ సంవత్సరం ఏప్రిల్ 29న జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఒప్పందంలో సంతకాలు చేసింది ఎవరు? మన భారతదేశం నుండి జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు. అదే చైనా నుండి ఎవరండి? చౌ ఎన్ లై గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పంచశీల అగ్రిమెంట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య సరిహద్దు గురించి నేర్చుకున్నాం. భారతదేశంతో ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సరిహద్దు గల ఏకైక కేంద్రపాలితం ఏదంటే మనకి భారతదేశంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు గల ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అది లడాక్. ఏంటండి? ఈ లడాక్ కి ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు. ఈ ఆఫ్ఘనిస్తానే ఎన్ని కిలోమీటర్లు అండి? కేవలం 106 కిలోమీటర్లు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ఉంది. మన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య సరిహద్దు రేఖ గల పేరు ఏంటంటే, ఆ సరిహద్దు రేఖ పేరు ఏంటంటే డ్యూరండ్ రేఖ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డ్యూరండ్ రేఖ గురించి ప్రీవియస్ గా చాలా సార్లు అడగడం జరిగింది. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య గల సరిహద్దు రేఖ పేరు ఏంటండి? డ్యూరండ్ రేఖ. ఈ డ్యూరండ్ రేఖ ఏ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉందని ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. ఏ దేశాలండి? భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్. సో భారతదేశంలోని ఏ ప్రాంతానికి ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ఉందండి? ఒకే ఒక ప్రాంతం, అది లదాఖ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం భారతదేశం భూటాన్ సరిహద్దు గురించి నేర్చుకుందాం. మన భారతదేశంతో భూటాన్ దేశంతో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటంటే 4 రాష్ట్రాలు ఈ భూటాన్ దేశంతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఆ రాష్ట్రాల పేర్లు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నెక్స్ట్ అస్సాం, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, పశ్చిమ బెంగాల్. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూపించాను చూడండి. మనకి ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఉంటుంది. అదేంటంటే
ఏఎస్ఏపి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటండి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లో ఫస్ట్ ఏ అంటే ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటంటే సిక్కిం. సిక్కిం. నెక్స్ట్ ఇంకొక ఏ అంటే అస్సాం. ఏంటంటే అస్సాం. నెక్స్ట్ పి అంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. ఏంటంటే కోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, పశ్చిమ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మన భారతదేశానికి భూటాన్కి మధ్య 1910వ సంవత్సరంలో ఒక ఒప్పందం జరుగుతుంది. దాని పేరు ఏంటంటే పునాకా ఒప్పందం. ఏంటండి? పునాకా ట్రీటీ అంటారు. నెక్స్ట్ మన భారతదేశానికి భూటాన్కి మధ్య 1949వ సంవత్సరంలో ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని ఒక ఒప్పందం జరుగుతుంది. ఏంటండి? ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్. మనకి ఇక్కడ ప్రముఖ ప్రాంతం ఉంటుంది. అదేంటంటే డోక్లాం ప్రాంతం. ఏంటండి? డోక్లాం ప్రాంతం. ఈ డోక్లాం అనేది 3 దేశాలకు ట్రై జంక్షన్ గా ఉంటుంది. అవి ఏ దేశాలండి? భారతదేశానికి, చైనాకి, అదేవిధంగా భూటాన్కి. మనకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ డోక్లాం వివాదం అనేది చాలా వరకు వార్తల్లో ఉంది. ఈ డోక్లాం వివాదం అనేది ఏ దేశాల మధ్య ఉంటుందండి? భారతదేశానికి, చైనాకి, భూటాన్కి మధ్య ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 అయిన తర్వాత ఆ మోడీ గారి యొక్క తొలి విదేశీ పర్యటన ఏదంటే భూటాన్. ఏదండి? భూటాన్.